పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఎక్కాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఎక్కింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. మాస్టారు, నేను మాస్టర్ని కాదు. సర్లేండి. ఆయన పోయాడా పడుకున్నాడా? పోయాట. ఊరికే పోయాడా? డాక్టర్ని పెట్టారట. మరి వీళ్ళంతా ఏంటి ఏడవకుండా ఏదో తిరుపతి దర్శనం క్యూలో పరిచయమైన భక్తులాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు? ఇందాక నేను వచ్చినప్పుడు మాదిరిగా బాగా ఏడుస్తున్నారు. మాట వరుసకు ఓదార్చాలని ఊరుకోండాయా, ఏడిస్తే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా అన్న. అంతే, టక్కుని ఏడుపులు ఆపేసి ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు. కలికాలం. ఇంతకీ ఈ శవానికి మీరు ఏమవుతారు? చిచి, శవానికి నేనేం కాను. బతుకున్నప్పుడు మాత్రం పెద్ద కొడుకుని. మరి మీరు ఏడవరే? ఎందుకు కన్నీటి బొక్క? తన పేర ఉన్న ఆస్తి మొత్తం వచ్చే జన్మలో కూడా తనకే దక్కాలని వీళ్ళనామా రాసుకుని తెచ్చాడు దరిద్రుడు. ఆస్తి రాయనందుకనే ఆడవాలి కదయ్యా. అవునండి, భలే గుర్తు చేశారు. మరి వీళ్ళన్న నా పేరు రాయమంటే పెన్నుతో ఇంకు లేదని రాయకుండా తెచ్చావురా నాన్న. కృష్ణలక్కలో ప్యాకెట్లు నా పేరు రాయమా. ఈ విత్తనాన్ని ఎక్కడో చూసినట్టుందే. రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తుంటా. క్రైమ్ వాచ్ లోనా, నేరాల ఘోరాలోనా? చిచి, సన్మానాలు అవి చేస్తుంటాం అంటే. కరెక్ట్. మా వెధవకి సన్మానం చేసిన వెధవి నువ్వే కదూ. ఓ, ఆ రేప్ కేసు కుర్రాడా? మళ్ళీ ఆ కుర్రాన్ని ఎవరైనా రేప్ చేశారా? చెప్పండి, సన్మానం చేద్దాం. లేదు, వాడు ఇప్పుడు హైదరాబాద్ లో ఎస్ఐ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే ఇక నుంచి ఆ రేపులోనే తనే చేసుకుంటాడు. వెరీ గుడ్. ఏమిటి కోడిగుడ్డు? కాముగా కోర్టులో కేసేసుకుంటే వాడి సన్మానం పెట్టి అన్ని టీవీల్లో పాపులర్ చేశావు. దాంతో ఏ పెళ్లి చూపుల కింద నీ కరెంట్ లేదా, జనరేటర్ లేదా, ట్రాన్స్ఫార్మర్ లేదా అని ఇంట్రాగేట్ చేస్తూ నా విత్తనాన్ని అనుమానిస్తూ అవమానిస్తున్నావు. దొంగ రాస్కెల్. మానాన్ని దాన్ని వదిలేయకుండా పవిత్రంగా చూసుకుంటున్న ఓ కుర్రాడు భర్త అవుతున్నందుకు సంతోషించక అవమానిస్తున్నారా? సో సాడ్. అన్నట్టు ఏమండి చిడతలప్పారావు గారు, అయ్యా మీకు అమ్మాయి ఉన్నట్టు గుర్తు? అవునవును, మీరు గుర్తు చేస్తుంటే గుర్తొస్తుంది ఉన్నట్టు. మరి గుర్తుకు రావటండి. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. కుర్రాడు శీల సామ్రాట్ అని మీరే సర్టిఫికెట్ ఇచ్చారు. మీ అమ్మాయిని వారి అబ్బాయికి ఇచ్చేయండి. ఏమండి, పుచ్చుకుంటారా? ఏంటి పుచ్చుకునే తీర్థం? ముందు ఏ మాత్రం ఎక్స్క్రీజ్ చేస్తారో చెప్పుకోండి. 5-6 లకారాల దాకా ఇచ్చుకుంటా. ఒక్కగానొక్క అమ్మాయి. ఈయనలాగే రేపు ఈయన కూడా పోతే ఆస్తి మొత్తం అబ్బాయినే వరిస్తుంది. ఏమంటారు? ఈయనలాగే ఆస్తి మొత్తం తన పేరు రాసుకొని సావనంటే గ్యారంటీగా పుచ్చుకో. ఏంటండి ఇది కింద? గమనిక, గిఫ్ట్లు మర్చిపోవద్దు, కుటుంబ సమేతంగా రావద్దు. అదే అసహ్యంగా ఏంటని. లేకపోతే చేతులు ఊపుకుంటూ మందలుగా కొంపకు వచ్చేస్తా. అదిగో వాడు వచ్చేసాడు. అది నానా. ఏంటాడి? ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్ 2 ఓకే చేసాం. నువ్వేదో ఒకటి ఓకే చేస్తే ఆర్డర్ చేయొచ్చు. ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అక్షరాలనే కాదు, ఫోటోలు కూడా మార్చేస్తున్నారా? ఏమైంది? నా ఫోటో పక్కన వేరే అమ్మాయి ఫోటో ప్రింట్ చేశారు. వేరే అమ్మాయి ఏమిట్రా? ఈ పిల్లగా నీ కాబోయే పెళ్ళం? చిచ్చి, ఈ బండది నా పెళ్ళామేంటి? బండదంటే ఒక్కతే కూతురు కదా, కాస్త ముద్దుగా పెంచారు. ముద్దుగా పెంచారా బొద్దుగా పెంచారా నాకు అనవసరం. నేను ఓకే చేసింది ఈ అమ్మాయిని కాదు. మరి మెడ సన్నగా, నడు నాజుగ్గా, లంగా ఓణి వేసుకునుందే ఆ పిల్ల పక్కింటి వాళ్ళ పిల్లరా? పక్కింటోళ్ళ పిల్ల, వెనకింటోళ్ళ పిల్ల. నేను ఆ అమ్మాయినే చూశాను. ఈ అమ్మాయి అసలు నాకు కనిపించడం లేదు. రోడ్ రోలర్ అంత ఉంది, కనిపించలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో పొరపాటు జరిగి ఉంటుందని. ఏమండి, వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేసి రండి. సో సారీ అని నా నోట్లో కడప బాంబు కుక్కి లేపేస్తాడా పక్కన? లేపేస్తే లేచిపో. నేను మాత్రం ఆ లంగావని అమ్మాయిని తప్ప మరెవరిని చేసుకోను. హలో, నా ఒక్కరితోటే వదిలేస్తాడనుకోకు. నాతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఏ సుమోలోనో ఎక్కించి బ్లాస్ట్ చేసి పారేస్తాడు. నోరు మూసుకొని కాలింగ్ బెల్లి కొట్టి ఇంట్లోకి వస్తానంటున్న ఆ బంగారు కొండను ఆహ్వానించు. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు ఆహ్వానించుకో. రే ఏమిటి ఇది? వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాగా, మీరేం వరి అవ్వకండి బావగారు. అంటే మా వాడికి ఆ పక్కింటి అమ్మాయినిచ్చి చస్తా చేయను, మా అమ్మాయిని ఇచ్చే చేస్తాను. కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడే మా వాడు. ఆ అమ్మాయి బతుకుంటే కదా మీ వాడు చేసుకోవడానికి. అంటే పాపం తను చంపేస్తారా? అవసరమైతే. ఆ పక్కింటి అమ్మాయి పేరంటే ఆర్తి. తండ్రి ప్యాక్షన్ గొడవల్లో చచ్చిపోయాడు బాబు. బక్కన్ గారి ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లితో పాటు ఇక్కడే ఉండేది బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు బాబు. రాత్రికి రాత్రి తల్లిని తీసుకుని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు కదూ, ఇక కనిపించదు. శాటిలైట్ కూడా దొరకనంత దూరం వెళ్ళిపోయింది. ఏం చేసావు తన్ని? నేనేం చేయలేదురా బాబు. ఆ పక్కనే తన ఊరి నుంచి పంపించేశాడు. నువ్వు తన కోసం వెతికితే చంపేస్తానని కూడా చెప్పమన్నాడు. నేను చచ్చినా పర్లేదు. చంపేది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. పాపం తన ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఆ బండమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా. మన ఫ్యామిలీ వెయిట్ కూడా పెరుగుతుంది.
నా జన్మభూమి భూమి 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 ఆహా నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్ ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావు మామా? బట్టలు మనం ఇంటికి వెళ్ళేది ఐడియా ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళి నా బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి. గుడిసె మునిగింది. మంచి ఆకలి మీదకు ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. ఏంట్రా ఆయాసపడుతున్నావు? ఇది ఆయాసం కాదన్నయ్యా, ఆవేశం. ఎందుకురా? మన కంబైండ్ వైఫ్ గా లైన్ వేస్తున్నాడు ఆ తండ్రి రామరాజు. అందుకే వాడి మీద కారాలు మిరియాలు నూరుతున్నాను. అంటే సింబాలిక్ గా చేస్తున్నావు అనమాట. నూరు నూరురా, నూరు. కడుపులో కడప బాంబెట్ట ఇది గుట్టుగా బతుకుతున్నావురా. అయినా అదేమన్నా కరేపాకు రమ్మనుకున్నావా? కరకర నవ్విలేయటానికి అది తినములేయటం కాదు. తింటా కాదన్నయ్య, దీంతో ఆ దండు రామరాజు తల పగలు కొట్టి వాడి రక్తం తాగి వాడు ఎముకలు నవ్వులేస్తాను. వారని అమ్మ కడుపు మాడ, నీకేమన్నా రక్త మాంసాలు ఫ్రూట్స్ అలా కనిపిస్తున్నాయిరా? రేయ్, వీడిని తీసుకెళ్లి రాజస్థాన్ డ్రాప్ చేసి వంటలకి ఎందుకు రిస్క్? నువ్వే ఉంచుకోవచ్చుగా. వేళాకుళమా? కాదు, శ్రీకాకుళం. లేకపోతే మన జాయింట్ వైపుతో జాలీ చేస్తానంటాడు వాడు. రేయ్, నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుద్దురా. గుడ్డు వెళ్ళి రాయి మీద పడ్డా, రాయిళ్ళి గుడ్డు మీద పడ్డా, పగిలేది గుడ్డేరా. లాగితే రావటానికి అదేమన్నా కలుపు మొక్కరా, కొబ్బరి చెట్టురా. వెళ్ళి ఒక కుంభం టిఫిన్ చేసి 2 కుంభాలు భోజనం చేయిపో. అనే మరి మధ్యాహ్నం ఓ పని చేయరా, మేము వరుసగా పడుకుంటాం, మా మీద ఉప్పు కారం చల్లుకుని తినేయి. అనే ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది? వాడితే అట్లా కుదరదు. మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. ఉప్పు డబ్బా అన్నయ్య ఎందుకమ్మో? నంచుకొని తింటానికే. ఏం పెడతా తినరా. హలో తెనాలి, నేను వచ్చేసా. ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా? నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? అది తినాలంటే టిఫిన్ ఉంది. తింటానికా పందెం కాయడానికా? మొన్న ఇడ్లీ పందెం దెబ్బకి బాగా భయపడ్డా ఉంటుందిగా. భయపడతామా? భయపడటం మన లైఫ్ లోనే లేదు. అయితే ఇంకో పందెం కాసుకుందామా? దేని మీద?
ఇడ్లీ మీద చపాతీ మీద కాదు టీ మీద ఆ? టీ టీ మీద యా అరే టీ ఒకటి తీసుకురారా తెస్తున్నా సార్ ఇటు పట్రా ఇక్కడ పెట్టు అది ఏంటి ఆ టీ మీద పందెం బిల్ తీసుకోండి సార్ ఉండండి సార్ ఒక్క నిమిషం ఇప్పుడు ప్లీజ్ బిల్ తీసుకోండి సార్ హలో మీరున్నండి జెంటిల్మెన్ లాగా ఉన్నారు మీతో అవసరం ఉంది మ్యాటర్ లో ఇప్పుడు టీ కప్పుకి హ్యాండిల్ ఏ పక్కన ఉంటది ఇప్పుడు టీ కప్పుకి పట్టుకునే కొక్యం అంటే హ్యాండిల్ ఏ వైపు ఉంటది చెబితే 500 రూపాయలు నేను ఇస్తాను చెప్పకపోతే 500 నేను ఇవ్వాలి 1000 రూపాయలు ఇవ్వాలి ఓ బోర్డుతో ఒక పందెమా సరే ఎటు పక్క ఉంది హ్యాండిల్ ఇదిగో రైట్ సైడ్ ఉంది అది ఇప్పుడు నా సైడ్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది ఇప్పుడు నీ వైపు ఉంది ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుంది 4 సమాధానాలు నువ్వు కరెక్ట్ గా చెప్పు కప్పు హ్యాండిల్ ఏ వైపు ఉంది అరే క్లియర్ గా తెలుస్తుంది కదా నీ వైపే ఉంది నాయన నువ్వు చెప్పలేకపోతే చెప్పు నేను చెప్తాను పందెం ఓడిపోయావా నేను చెప్పలేకపోతే చెప్పు ఏం చెప్తావు నువ్వు డబ్బులు పందెం డబ్బులు 1000 రూపాయలు డబ్బులు ఆయనకి నువ్వు ఓడిపోతే 500 ఇవ్వాలి ఇస్తాను ముందు నువ్వు 1000 రూపాయలకి మాస్టర్ పట్టుకోండి ఇప్పుడు కప్పుకి హ్యాండిల్ బయట వైపు ఉంది బయట వైపా భలే తెలుగు కదా అండి భలే చెప్పేశాడు నొక్కాడు 1000 రూపాయలు అపశుద్ధులారా తప్పుడు స్వరాలారా జింక పిల్లల చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరిలో ఎవరు తెస్తారో చెప్పండి పోయిందేమన్నా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చివటానికి అవకాశం లేదు గాని లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును ఆ పిల్లను ఊ అనమనండి ఊ అంటే కాలు వస్తుందా కాలు రాదు ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా నెల్లూరు వద్దు మామ పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో నీకు గోదావరి బెటర్ వద్దు బాబాయ్ గారు సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం రెండూ కలిస్తేనే పానకం ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా ఓహో అయ్యో ఒరే విన్నారా ఆ పిల్ల మాటలు ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి నేను నీ బోర్డర్లోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలువు. నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి పోండ్రా. సరేనా అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. మిమ్మల్ని పట్టుకోవడానికి వెతకని పెళ్లిళ్ళు లేదు చావిల్లు లేదు. సార్ మీ తప్పేమీ లేదు సార్ అంతా మా కర్మ. చెప్పావుగా ఒక 4, 6 అని లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నావు. తిరిగింది 10 జైలు వేస్తారు. అక్కడే ఉప్పులో చెయ్యేశావు. నేను వచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు, మీ మెడలో ఈ మెడల్స్ వేయడానికి. ఏంటి అవి పెప్పర్మెంట్ బిళ్ళ కాదు సైనేడు బిడలు మింగిచావు పీడ వదిలిపోతుంది. ఆ రోజు సోడా ఉప్పు కలపరా అంటే నువ్వాక్రాన్ని కలిపి 4 అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు కదరా. మళ్ళీ ఉప్పులో చెయ్యేశావు. వాళ్ళు అమాయకులు కాదు, కరుడు కట్టిన పాకిస్తానీ ISI, ESI, ECL, ABCD, JKLF సభ్యులు. అమెరికా ఇంటర్పోల్, అర్జెంటీనా ఆర్మీ, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పెట్రోమాక్స్ రేట్లు వేసి వెతికిన దొరకని దొంగ వెధవరు నీ దిక్కుమాల వంట తిని కుక్క చావు తెచ్చారు. సో మన రక్షణ మంత్రి గారు నీ మెడలో ఈ మెడల్స్ వేసి లక్కురమని నన్ను పంపించే. వాళ్ళ ఇంట్లో వంట చేసేందుక? మీరు వంటలు చేయాల్సింది వాళ్ళ ఇంట్లో కాదు, పాకిస్తానీ బార్డర్ లో. నీ దిక్కుమాలిన వంటలు తిని ఆ మిలిటెంట్ లో కుక్క చావు చావాలి. సరేలేండి, వీళ్ళ దిక్కుమాలిన వంటలు తిని వాళ్ళు చస్తే ఈ దేశం అన్న బాగుపడుతుంది. అసలు మిమ్మల్ని చూడంగానే ఇట్టండి వింతేదో జరుగుతుంది అనుకున్నా. పోన్లే తంతే గారెలు బుట్లో పడ్డట్టు చంపినందుకు మీ మెడల్స్ పడ్డాయి. మొత్తానికి మా సేవలు దేశానికి ఇలా ఉపయోగపడ్డాయన్నమాట. ప్రస్తుతానికి భారతదేశానికి మీ సేవలు చాలా మా సేవలే కాదు ప్రతి భారతీయుడి సేవలు కావాలి. వస్తున్నాడు చూడు పొట్టు ఊపుకుంటా. వీడి చేతిలో ఒక సంచి, వీడికి ఇస్తాను చూడు వాళ్ళు ఒక మడత కాసా. రండి పంతులు గారు రండి. రండి బాగున్నారా? బాగున్నా. ఏంటి రిసీవింగ్ చాలా బాగుంది. మళ్ళీ ఏదైనా పందెంగా అనిపిస్తుందా? ఏం పందెం వేసుకోవాలి సార్. మొన్నేమో 500 కొట్టేశారు, అంత ముందేమో 1000 రూపాయలు కొట్టేశారు. ఎప్పుడు మీరే నెగ్గుతారా? ఈసారి నేను పందెం ఏంటి మళ్ళీ పందెం కాస్తావా? వేస్తా. హెవీ లాస్ వస్తుంది, జాగ్రత్త. ఎంత లాస్ వచ్చినా పర్లేదు. సరే చూసుకుందాం పద. కూర్చోండి సార్. కూర్చుంటా. చెప్పు పందెం ఏంటో మీ చెప్పు. దగ్గర ₹1 ఉంటే ఇవ్వండి. ఎందుకు రూపాయి ఎందుకు? ఇవ్వండి చెప్తా. పందెం అక్కడే ఉంది. రూపాయిలో పందెం ఉందా? ఏదో కొత్త పందెం లాగుంది. చెప్తా. రూపాయి. ఇదిగో రూపాయి మీరిచ్చిందే. అవును. ఇక్కడ పెట్టా. సరే
ఇదిగో గ్లాస్ చూడు, చూసావుగా, దీని మీద పెట్టావు. ఇప్పుడు పందెం ఏంటంటే నేను గ్లాస్ ముట్టుకోకుండా, టేబుల్ కదపకుండా ముట్టుకోకుండా రూపాయి తీసుకుంటా. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కబొక్కల పొడవలో చెప్పు. గ్లాసు కింద రూపాయి ముట్టుకోకుండా ఎట తీస్తావేంది? ఎలా తీస్తానా? పందెం కాస్తే తెలుస్తుంది బాబు. పందెం పెట్టు. చెప్పు, పందెం చెప్పు. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తా, నువ్వు ఓడిపోతే 2000 ఇస్తా. మాట మీద నిలబడాలి. షూర్. అరే టారా కూర్చో. నేను ఓడిపోతే 1000 రూపాయలు ఇవ్వాలి, వాడు ఓడిపోతే 2000 ఇస్తాడు. ఓకే, నువ్వు డబ్బులు ముందే ఇవ్వాలా? ఇచ్చాయి, వాడి చేతిలో పెట్టు. మొన్న అంతే కదా? అంతేలే, సేఫ్టీ కదా. ఇదిగో 2000 ఉంచు. నువ్వు ఇక్కడే ఉండు. ఓం నమో నారాయణ, నమో నారాయణ. పైనే ఉంది. ఏం చేస్తాడు నువ్వు? ఏంటి ఏం చేస్తాడు? ఇక నువ్వు ముట్టుకున్నావు. నేను ముట్టుకోలేదు, నేను ముట్టుకోను. ఊరికి ఇలా అన్నాను అంతే. నువ్వు చేతులు దూరంగా పెట్టు, దూరంగా పెట్టు. ఇప్పుడు ఏంటి కింద నుంచి ఏం చేస్తున్నాడు? ఎవరిని? రామ్మ లక్ష్మీదేవి. రామ్మ ఇది నా జేబులో ఉంది. ఏంటిది? రూపాయి బిళ్ళ. రూపాయి బిళ్ళ నీ జేబులో గట్ట అవుతుంది, దీని కింద ఉంది కదా. ఇదిగో అదేంటి? రూపాయి బిళ్ళ. మరి దీని కింద రూపాయి బిళ్ళ ఏమైంది? పట్టుకున్నా అంటే నేనే 2000. ఇదంతా తొండి, చీటింగ్, మోసం, దగ్గ. ఎందుకు అవుతాయా మోసం? నేను గ్లాస్ ముట్టుకోలేదు కదా, టేబుల్ కదపలేదు కదా, రూపాయి పెట్టుకున్నారు కదా, మరి మోసం. ఏంటిది? గ్లాస్ ముట్టుకోలేదు, టేబుల్ కదపలేదు, గెలిచాడు, తీసాడు రూపాయి. ఇదిగో ఏరా, ఎంత మాస్ట్ అయితే మాత్రం అంత ప్రత్యేకంగా చూస్తారేంట్రా? ఏదో డ్రామా ట్రూప్ వాళ్ళని చూసినట్టు నీ మొహం మండ. ఇది విలేజ్. ఇప్పటికీ పల్లెల్లో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే దేవుడితో సమానం. అయితే కొబ్బరికాయలు కూడా కొడతారా నాన్న? కొడతారా? పళ్ళు రాల కొడతారు. ఇదిగో ఇది విలేజ్. ఒక హెడ్ మాస్టర్ ని పట్టుకుని నువ్వు ఇలా ఎగతాళి చేస్తున్నావు అని తెలిస్తే నీ తిత్తి తీసి తిరణాల్లో అమ్మేస్తారు. జాగ్రత్త బాడవా. ఇంత లేవు జోకులు. అయ్యా అయ్యా అయ్యా, నమస్కారం. నమస్కారం. మీరే కృష్ణబాబు గారు? నమస్కారం. స్వయాన నా మేనల్డు, ఈ ఊరికి జమీందారు. ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా వీరిదే. కళా పోషకులు, మహానుభావులు అంటే అంతే మరి. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, మీకేం కావాలన్నా ఫీల్ అవ్వకుండా అడగండి. ఎంత మాట, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆ స్కూల్ ఏదో చూపించేస్తే మా పనులు మెదిగి. అబ్బే, స్కూల్లో ఉన్న స్టేజ్ చాలా చిన్నదండి, మీకు సరిపోదు. అందుకే రాముల వారి గుళ్ళో పెద్ద స్టేజ్ కట్టించాం. 2 నత్తు మైకులు, 1 షూరు మైకులు. ఇంకా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాం. మైకులు, స్టేజీ అవసరం అంటారా? అరే, అవి లేకపోతే మీ ప్రోగ్రామ్ కి పట్టే ఉంది. ఆ రిహార్సల్స్ చేసుకుంటారంటే పైన హాల్ ఖాళీగానే ఉంది. ఏళ్ల తరబడి రోజు చేస్తున్న పనికి రిహార్సల్స్ ఎందుకండి? శబాష్, బాగా రాటు తెరిపారన్నమాట. కాసేపు విశ్రాంతి తీసుకోండి, సాయంకాలం ఎలాగో గొంతు చించుకోవాలిగా. మరే ఆ గొంతే కదండి మాకు మెయిన్. వస్తామండి. నమస్కారం అండి. సోనారే సోనారే సున్ సున్ సోనారే, సోనారే సోనారే సున్ సున్ సోనారే. వీళ్ళే సార్ మన గ్యాంగ్. నమస్తే సార్. మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి షకీలా, మన పెళ్ళం. మన పెళ్ళం? మా అందరి పెళ్ళం. యా చది తీసుకెళ్ళి పని చూపించు. వెళ్ళండి రా. చేయగడుకోవా తన గురించి, తన ప్రజల గురించి ఏ చింత లేని మహారాజు తన కూతురు ప్రేమలో పడిందన్న సమాచారం విని కించిత్ బాధపడ్డాట. అయితే ఆ క్షణంలో ఆ రాజ్యాధినేత తన కూతురు గురించి ఒక క్షణం ఆలోచించాడు. ఆ మహారాజు ఆ రాజు సంగతి పక్కన పెట్టి ముందు నీ కూతురు గురించి ఆలోచించరా నీ మొహం మండ. మై మమ్మీ. ఏంటి అమ్మా, ఉరువు లేని పిడుగులా ఏదో ఊడిపడ్డావు? ఇక్కడ నువ్వు తీరిగ్గా పాఠాలు చెప్తుంటే అక్కడ నీ కూతురు ప్యారు మొదలు పెట్టిందిరా. ప్యారు. సైలెన్స్, సైలెన్స్. అమ్మా, ఏంటి ఆ మాటలు? అటు చూడు ఎలా నవ్వుతున్నారు. అసలు ప్యార్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఓయబ్బో, తెలిస్తే నువ్వే చెప్పు. ప్యార్ అంటే తెలుగులో ప్రేమ అని అర్థం. ఆ ప్రేమే వెలుగు పెడుతుందిరా నీ కూతురు. ఎవరితో? మనల్ని నాటకాల వాళ్ళని చేసి ఆడించాడే ఆ కృష్ణబాబు, ఆయన. ఏమిటి, కృష్ణబాబు రమా ప్రేమించుకుంటున్నారా? సైలెన్స్, సైలెన్స్. గట్టిగా అరవకండి రా, నలుగురికి తెలుస్తుంది. నీ అరుపుకి ఇప్పటికే స్కూల్ అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏమిటి, కృష్ణబాబు రమా ప్రేమించుకుంటున్నారా? ఈ దెబ్బతో ఊరంతా తెలిసిపోతుంది. ఇంకా పెట్టలేదురా. నీకు దండం పెడతానన్నా, కాళ్ళు చార్జర్ మిగుతానన్నా, లోపల చార్జ్ అవుతుంది.
మింగటం తప్ప కక్కడం నీకేం తెలుసురా? ఒక అరగంట ఓపిక పట్టరా. ఈ చార్జ్ అయ్యే లోపు నా బతుకు డిశ్చార్జ్ అయిపోతాను. ఎందుకన్నా వాడికి ఛార్జింగ్ పెడుతున్నారు? తగలరాని చోట షాకు తగిలిందంటే వాడు నాలాగే తయారవుతాడు. పేడ విరగడైపోతుంది. అప్పుడు కానీ ఒకళ్ళకిద్దరు జోడీగా ఉండరు. నువ్వు ఛార్జింగ్ లో పెట్టరా? నువ్వు ఛార్జింగ్ లో పెట్టి దోసకాయ. ఓరే నీ అమ్మ కడుపు మాడ, వీడికి చేతిలో దోసకాయ పెట్టి బైపాస్ ఆపరేషన్ చేయొచ్చురా. దా బావా, నేను రెడీ. ఫస్ట్ ఎయిడ్ చేసుకుందా. 2 4లు. ఆ నూకరాజు గారు మనకు మందెందుకు పోస్తున్నాడో తెలుసా? తాగడానికి. కార్టూనా? కొట్టానంటే గ్లాసు పగిలిపోద్ది. నాకు తెలుసా నేను, వాడికి మన మీద డౌట్ వచ్చుంటది. ఇన్నాళ్ళకి తేడా లేకుండా మాట్లాడవరా? రేయ్, మనం ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగినా సరే చచ్చినా మన రహస్యాన్ని బయటికి పొక్కు. మన వల్ల నలుగురు చచ్చారని చెప్పి, మన వంట వల్లే చచ్చారని చచ్చినా చెప్పకూడదు. తింటానికి ఏం తెస్తాడు? నార్మల్ ఎప్పుడు తిండి చేసే బండ విధవ. పనిచేయలేక చచ్చిపోతున్నాను. సారీ బ్రదర్స్, పెద్ద ఆయన వదిలి నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మందొద్దు, వేరేది కావాలి. రేయ్, మగాడు తాగే డ్రింకే కాదురా, ఆడవాడు తాగే జిన్ను కూడా ఉంది. అయితే ఇది కలుపుకొని తాగేనా? కరెక్ట్. మీరు వంటగాళ్ళో పెంటగాళ్ళో తేల్చేస్తాను. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ రా మా ముందర పిచ్చివాడ. ఆగండి, మిమ్మల్ని అందరినీ ఒక సీక్రెట్ అడగాలి, ఎవ్వరూ వినకూడదు. బయటికి కామెడీ సేకండి, కహానీ చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ లో మీరేం చేస్తుండేవారు? ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ లోనా? సీతారామరాజు గారింట్లో వంటలు చేస్తున్నాడు. ఇల్లిదే, కొంచెం బ్యాక్ వెళ్ళు. ఓకే, ఈ బ్యాక్ కాదు, ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్. నువ్వెప్పుడన్నా తెలుగు సినిమాలు చూస్తావంటరా? మలయాళం కూడా వదలను. మరి ఫ్లాష్ బ్యాక్లు చెప్పర్రా, చూపిస్తారు. రింగ్ 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 కనిపిస్తుందా? అంటే మీ కట్టిన మందు బిల్లు నాకు మెసక మెసక. మనల్ని పడగొడదామని వచ్చి ఆడి పడిపోయాడు. మనం బయటపడదాం పదండి. మీరందరూ వెళ్ళండి, వీడికి తోడుగా నేను ఇక్కడే పడుకుంటా. అయితే ఇంక వీడి జీవితం నాశనమే. ఎవడు కాపాడాడు? ఎవడు వాడు? ఎచ్చటి వాడు, నిన్ను గుద్దిన నల్లవాడు. వాడు నల్లగా ఉన్నా వాడి మనసు వెన్నపూసలా తెల్లగా ఉంటుంది. వెన్నపూస ఎన్ని కిలోలు ఉంటుంది? నీ పిండా కూడా అంత ఉంటుంది. నీకు మేము 5గురం చాలేదా? 5గురు ఎక్కడ? 4గురేగా. లెక్క పెట్టలేదు లేదా? తేడా వీడిని 2 సార్లు లెక్కేశాం. నా మనసులో చిన్న కోరిక. ఏంటి, నాకు జిన్ను చేసి పెడదామనా? లేదురా, నీ వెన్నుపూస తిరగకూడదామని. ఏమిటా కోరిక? చెప్పు చావు. పాండవ వనవాసం సినిమాలో 5గురున్నా 6వ వాడి మీద మనసైనట్టుగా. ఇంతకీ 6వ వాడు ఎవడే? దండు రామరాజు. ఏంటి ఆ డెవలప్ చేయని నెగిటివ్ ఫేస్ కాడా? వాడు 6వ వాడు కాదే, నీచుడు. నీచులోనే నీలాంటి చూసుకుంటున్నాను. నేను నీలాగే తేడా వేదను కాదురా. మీ నలుగురిని భరించాను, ఆయన్ని భరించలేనా? అదే నీ నిర్ణయం అయితే వాడి ఖండ ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను. అన్నయ్య, కాకులకి గద్దలకి ఎందుకనే? శుభ్రంగా నేనున్నాగా. నీకెప్పుడు షకీలా, నువ్వు కామెడీ కూడా కలర్లెస్ వాడిని కోరుకున్నావంటే నాకు ఎక్కడో కాదు. పాచికలు విసిరానంటే ఆ సౌండ్ కే వాడు చేస్తాడు. అన్నయ్య, అయ్యా నువ్వు వాడిని ఈ కత్తితో చంపుతా. అది పొద్దున్నుంచి లోపలే ఉంది, ముందు బయటిది. எப்ப பார்த்தாலும் வெங்கடாஜலபதி கோயிலுக்கேனா? இன்னைக்கு முருகன் கோயிலுக்கு போலாம். ఇవాళ శనివారం వెంకటేశ్వర దండం పెట్టుకెళ్దాం పద. முடியாது, మురుగన్ కోయిలుకి దా పోదాం. గుడికొచ్చి కూడా ఏంటి మీ గొడవ? ఏదో ఒక దేవుడు పదండి. అబ్బాయి చెప్పాడు కదా, ఇక మూసుకొని పద. That is the పరిస్థితి of బాలు ఫ్యామిలీ. మిషన్ 2007 గుర్తుందా? ఎవ్వరికి డౌట్ రాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భక్తులందరూ కూడా మంగళసూత్రాన్ని చేతితో దగ్గర కడగద్దుకోండి, పుణ్యం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదా వెంకటేశం స్వామి, మంగళసూత్రం లేదు. పెళ్లి కాకుండా మంగళసూత్రం ఎలా వస్తుంది? నాకు కాదు, ఇక్కడ. మంగళసూత్రం ఏమైపోయింది? అపరాధం అపరాధం. నారాయణ నారాయణ నారాయణ.